లాస్ట్ వీడియోలో మీరు ఆల్రెడీ చూసారు కదా, మెట్టసాంగం వక్క నలుగు కంప్లీట్ అవ్వగానే ఎగ్జాక్ట్ 15 to 20 minutes లో నేనైతే పెళ్లి శారీలో రెడీ అయ్యి వచ్చేసాను. నలుగు తర్వాత ఖచ్చితంగా హెడ్ బాత్ చేసి పెళ్లి బట్టలు వేసుకోవాలి. సో నేను రెడీ అయిన టైం చాలా తక్కువ. పెళ్లిలో మనకు అంతకు మించి టైం అస్సలు ఇవ్వరు, ఎందుకంటే మళ్ళీ ముహూర్తం దాటిపోతుంది కాబట్టి. మీరు చూసారు కదా, ఫస్ట్ నేను రాగానే దేవుడికి దండం పెట్టుకుని కుడికాలు ముందర పెట్టి కొబ్బరికాయ పంతులకి ఇచ్చి పీటల మీద అయితే కూర్చున్నాను. తర్వాత పంతులు ఏమేమి చెప్తారో ఆ మంత్రాలు ఇంకా ఆ పూజలన్నీ మేమిద్దరం కంప్లీట్ చేసాం. మాకు పెళ్లి చేసిన పంతులు గారు ఏంటంటే ప్రతిదీ డీటెయిల్ గా చెప్తూ ఏ పూజ ఎందుకు చేస్తున్నామో అన్ని డీటెయిల్ గా వివరిస్తూ అయితే పెళ్లి చేశారు. ఏదో వచ్చాం పెళ్లి చేసాం వెళ్ళిపోయాం అనుకోకుండా నవ్వుతూ మా పెళ్లి అయితే కంప్లీట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. నా పెళ్లి ఎలా స్టార్ట్ అయింది ఎలా ఎండ్ అయిందో కూడా తెలియలేదు, అంతలా ఫాస్ట్ గా అయిపోయాయి అన్ని. పెళ్లి అనేది ఒక బ్యూటిఫుల్ మూమెంట్. నేను ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఆ మూమెంట్స్ ని ఫీల్ అవ్వగలిగాను. మాకేంటంటే పెళ్లి శారీలో ఖచ్చితంగా రెడ్ అయితే ఉండాలి. ఇంతకీ మా పెళ్లి అవుట్ ఫిట్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేసేయండి. మా సైడ్ ఎర్లీ మార్నింగ్ ముహూర్తంలోనే ఎక్కువ మ్యారేజెస్ అయితే చేస్తారు. మాకు కూడా 3 to 4 ముహూర్తం అయితే వచ్చింది. అంత ఎర్లీ మార్నింగ్ అయినా కూడా మాకెవరికి నిద్ర అనేది గుర్తు కూడా లేదు. ఫైనలీ సాయి నాకు కట్టాల్సిన తాలికి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. జీలకర్ర బెల్లం పెట్టగానే మోస్ట్ ఆఫ్ ద మ్యారేజ్ కంప్లీట్ అయినట్టు అంటారు కదా, సో జీలకర్ర బెల్లంతో మా పెళ్లి కూడా మోస్ట్లీ కంప్లీట్ అవ్వబోతుంది. ఇప్పటికీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. రిమైనింగ్ పార్ట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ఫస్ట్ టైం చూసారు ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.